మంచిది. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు విందాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు చదువుకుందాము. బైబిల్ మొదటి ఇచ్చాడు, చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో ఐదుగురు బుద్ధి లేని వారు, ఐదుగురు బుద్ధి గలవారు. తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనెను తీసుకొని పోయి. మంచిది. ఇక్కడ పరలోక రాజ్యాన్ని ఏదైనా మనకి భూమి మీద ఉండేటప్పుడు మనకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. పరలోక రాజ్యం అంటే ఇక్కడ 5 బుద్ధి లేని కన్యకులు, 5 బుద్ధి గల కన్యకులు. అంటే ఏంటి సాదృశ్యం అంటే, పరలోక రాజ్యానికి మనం ఎలా చేరుకుంటాము, చేరుకోవడానికి ఏమేమి అవసరం, ఎలా మనం ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి అనేది ఈ సంగీతం క్లుప్తంగా వివరించడం జరిగింది. అంటే దివిటీలు వెలిగించి పట్టుకుని వెళ్ళిపోయారు అంటే దివిటీలు అని కాదు. దివిటీ దేనికి సాదృశ్యం? మనము రక్షణ పొందుకున్నామా లేదా, పొందుకునే రక్షణని జాగ్రత్తగా దూరంలో ఉన్నామా లేదా, రక్షణ దేవుని వాక్యాన్ని జీవిస్తున్నాం అనేది ఇందులో నాకు చెప్పడం జరిగింది. దివిటీలు అంటే దివిటీ వెలిగించడం కాదు. సో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అంటే ఈ శైలికి సాదృశ్య, 2వ రాకడికి సాదృశ్య. అంటే ఈ 5 బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంట, ఇంకా పెండ్లి కుమారుడు లేటుగా వస్తాడు కాబట్టి పర్వాలేదు, మనం ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి మనకి సేపు రెస్ట్ తీసుకుందామని విరామ సమయంలో ఉన్నారు, విరామ స్థితిలో ఉన్నారు. ఎవరు? ఈ బుద్ధి లేని కన్యకులు. అదే బుద్ధి గల కన్యకులు అయితే ఆల్రెడీ ఆయన ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మంచిగా వాళ్ళ బ్యూటీలోనూ నూనె పోసుకొని మ్యాచ్ బాక్స్ తో రెడీగా ఉన్నారు. ఎప్పుడు పెండ్లి కుమారుడు వస్తే అప్పుడు మ్యాచ్ బాక్స్ పంపేసి ఆ బ్యూటీలు వెలిగించుకుని కూడా ఆయన ఎదుర్కొని వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. బ్యూటీలు వెలిగించుకోవడం అంటే మనము మన ఆత్మని రక్షించుకుంటున్నామా లేదా, భూలోకంలో ఉండేటప్పుడు మన ఆత్మని దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నావా లేదా అనే దానికి సాదృశ్యం. జీవితి అంటే దేవుడు మనలో ఉంచిన ఆత్మని దేవుడి రాకడ కోసం సిద్ధపాటు చేసుకున్నావా లేదా అనేది మనలో మనమే పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉంటున్నామో, మన ప్రవర్తన నోడిగా ఎలా ఉంటుంది, ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా లేకపోతే బైబిల్ చెప్పిన ప్రకారం దైవ చిత్తానుసారంగా జీవిస్తున్నావా అనేది మనలో మనమే పరీక్షించుకోవాలి. ఇందులో ఎవరిని విమర్శించాల్సిన అవసరము లేదు. మనం ఏం చేయాలంటే దేవుడు ఎలా చెప్తే ఆ విధంగా జీవించడం, మెలకు కలిగిన జీవితం. ఇక్కడ సాదృశ్యం ఏంటంటే 5 బుద్ధి లేని కన్యకులు, 5 బుద్ధిగల కన్యకులు. అంటే బుద్ధిగల కన్యకులు అంటే దేవుడి సంఘంలో ఉంటూ దేవుని వాక్యంలో కట్టబడుతూ దినదినము దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఈ 5 బుద్ధిగల కన్యకులకి సాదృశ్యం. అలాగే బుద్ధి లేని కన్యకులు ఎవరు అని అంటే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మెలకువలేని జీవితం కలిగి ఉండడం, ప్రార్థన చపలచిత్తమైన హృదయంతో ఉండడం, ఈ లోకానుసారంగా జీవించడం వలన వాళ్ళు దేవుని చూడలేరు. అనుకోని సమయంలో దేవుని అక్కడ వచ్చేస్తుంది. అలాగే పెళ్లి కుమారుడు సాదృశ్యం ఎవరు? త్వరలో రాబోతున్న యేసయ్యకి సాదృశ్యం. ఆయన ఖచ్చితంగా వస్తున్నట్టు ఏంటి, ఈసారి వాళ్ళందరినీ ప్రేమగా చూడడానికి కాదు, వాళ్ళందరినీ జడ్జిమెంట్ చేయడానికి. ఈ జడ్జిమెంట్ లో నువ్వు ఎలా ఉండాలంటే దైవ చిత్తానుసారంగా బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటూ ఉండేటప్పుడు ఈ లోకానికి సామాన్య జీవితాలంటే లోకములను శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం ఇవి ఉంటాయి. వీటిని మనం తగ్గించుకొని కంట్రోల్లో ఉండాలి. ఉంటే దేవునికి విధేయుడు ఉన్నాడు. ఈ కన్నికి నచ్చింది చేసేయడమో లేకపోతే
నీ హృదయానికి చెప్పినట్టు నడుచుకోవడం అలా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు లోకంలో ఉన్నట్టే. లోకంలో ఉంటే జాగ్రత్త ఈ రోజు సిద్ధపడండి, జాగ్రత్తగా మెలకువగలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం మనం, దేవుడు రాకలా తొందరలోనే వస్తుంది కాబట్టి అది ఎప్పుడు అనేది ఎవరికి చెప్పలేదు. ఆయన వస్తాడు, అవును నచ్చాడు, కాకపోతే ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలవడు. ముందు అలాగే వస్తాడు ఆయన. దొంగ ఒక యజమాని మెలకువగలిగి ఉంటే ఏ దొంగ రాగలు కదా ఇంట్లోకి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెలకుతున్నారంట, దొంగతనం చేయడానికి అవుతాడా? అవును. సో మన వద్ద మొక్కలపై పడుకుని పోతే వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళంతా సరుకుని వెళ్ళిపోతారు. సో అట్లే మనకు ఏం చేయాలంటే చేసేయాలి అక్కడ అర్థం అని ఎప్పుడు అనేది మనకు తెలవదు కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండాలి. నువ్వు నీ తీసుకున్న రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఏసయ్య మనం బైబిల్లో వాక్యానుసారంగా ఏం చెప్పు దాని ప్రకారం మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు ఎన్నో పనులు ఉంటాయి, అన్ని పనుల్లో కూడా దేవుడిని మర్చిపోకూడదు, దేవుడిని మర్చిపోకూడదు. విధేయత కలిగి ఉండాలి. దేవుడు మనకు అన్ని ఇష్టం. దోటలో గాలి, అగ్ని ఇవన్నీ మనకి దేవుడించినవే. ఈ దేవుడించిన భూమి, ఆకాశం ఇవన్నీ మనం వాడుకుంటాం. అవన్నీ మనం అనుభవించినప్పుడు ఇచ్చిన దేవుడికి విగ్రహమే ఉండాలి. విధుందానే కాదు, నేను నువ్వే కాదు, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుడికి విధేయుడే ఉండాలి. విధేయుడే ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు కావాల్సిన వ్యవసాయాన్ని ఏ టైంకి అది కావాలో ఆ టైం ఇస్తాను, మనకి ఇస్తాడు. మనం ఎవరికి విధేయులు ఉండాలి? ఇచ్చిన దేవుడికి విధేయులపై ఉండాలి. ఇచ్చిన దేవుడు పక్కన పడితే మనల్ని పక్కన పెట్టడం ఆయనకి బాగా తెలుసు. సో అందుకనే మనం ఏం చేయలేదంటే దైవ చిత్తానుసారంగా జీవించడానికి అలవాటు చేసుకోవాలి. ప్లస్ ఇంకెవరైనా సరే దేవుళ్ళు లేకపోతే ఇదే రక్షణ సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు దాటిందంటే రేపు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నమ్ముకో. యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య నమ్ముకోండి. బైబిల్ చదవండి. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా బైబిల్ చదవండి. అందులో మీ డౌట్లన్నిటికీ సమాధానం దొరుకుతాయి. కాబట్టి విమర్శనాత్మక జీవితం కాకుండా అందులో మంచిని చూడాలి. చూసినప్పుడు దేవుడు మీకు అర్థమవుతాడు. సో ఈ బుద్ధి లేని కన్యకలాగా మనం బుద్ధి లేని కన్యకలు ఏం యాక్చువల్ ఇంకా పెళ్లి కుమారుడు వచ్చి చాలా టైం పడుతుంది కాబట్టి మనం రెస్ట్ వేసుకోవాలి. కాసేపు మొదలుకుందాం. ఆయన వచ్చే చాలా టైం పడుతుంది. మనం ఇప్పుడు నుంచి మెలకపోవడం కాసేపు పడుకుందాం అనుకున్నాడట. పెళ్లి కుమారుడు వస్తున్నాడని మధ్యరాత్రి కేక వినబడింది. చాటింగ్ చేశారు. పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి బుద్ధి గల కన్యకలన్నీ రెడీ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డ్యూటీలో ఆయిల్ వేసుకున్నారు, అలాగే మ్యాచ్ బాక్స్ పట్టుకున్నారు, డ్యూటీ ఎరిగించుకున్నారు. తమ్మని పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి బయలుదేరారు. వీళ్ళు ఈ బుద్ధులేని కన్యకలు అప్పుడు మెలగొచ్చి వీళ్ళ డ్యూటీలు వెలిగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. వెలిగించుకుంటే అందులో ఆయిల్ లేదు కదా, ఆయిల్ లేదు. దీపం వెలగాలంటే ఆయిల్ ఉండాలి. ఈ ఆయిల్ అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఈ పరిశుద్ధంగా జీవించలేదు. జీవించినంత కాలం వ్యర్థంగా జీవించి అవకాశంలో దుడ్డు పెట్టి అడిగిపోతే దేవుడు ఎదుర్కోవడం చాలా కష్టం. అందుకనే లోకాశలు కాస్త పక్కన పెట్టి దేవుని కోసం అలవాటు చేసుకోవాలి. మంచి జీవితంలో దేవుని చిరునాలు చేసుకుంటే అనుకోమతిగా లోకమని పక్కన పెడతాం. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో నేను లోకమును జయించున్నా. సో నాకు కూడా జయించింది. మనకన్నీ మనకి ఏదైతే వాంటింగ్ ఉందో దేవునికి బాగా తెలుసు. దాని గురించి మనం వెప్పనాల్సిన అవసరము లేదు. నువ్వేం చేయాలి? దేవుడు ఏం చెప్తావో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేశాను. నీకు ఇచ్చిన దినములు, నీ దినములో నా దినములో తెలవలేదు కాబట్టి మన దినాల్లో మన టైం సద్వినియోగం చేసుకుంటూ దేవుడిలోని ఈ ప్రత్యేక కన్నికలా కాకుండా ప్రత్యేక కన్నికలాగా మన దౌర్జన్యం ఉండాలి. దేవుడు ఎప్పుడు వచ్చిన ఎదుర్కొనేటట్టు ఉండాలి. యేసయ్య నువ్వు ఎప్పుడు వచ్చిన పనులు అడిగా ఉన్నా. ఈ పరిశుద్ధ జీవితం గురించి జీవించాలి. పరిశుద్ధంగా అంటే ఇంకేంటంటే రైట్ వర్క్ చేసుకుని పిల్లలంట. పరిశుద్ధం అంటే హృదయాంతరంగంలో సాఫ్ట్గా ఉండాలి, అంతరంగంలో సఫలతగా ఉండాలి.
దేవుడు ఏం చూస్తాడు? పై చూపుని పై రూపాన్ని చూడడు, లోపల ఆంతర్యాన్ని చూస్తాడు. ఆయన మీ ఆంతర్యాన్ని చూస్తాడు, పైకి ప్రపంచాన్ని చూడడు. మన టక్క చూడండి, నా ఇది చూడండి, నా షూ చూడండి, నా సత్య చూడండి, నా ఫ్యాన్ చూడండి అంటే నా ఉంటుంది. దేవుడికి ఏమవుతుంది? మీ ఆంతర్యాన్ని ఎంచుకున్నారా అది వస్తుంది. సో మనకు రైతులు కరెక్ట్ గా నడుచుకో చేసినప్పుడు సో ఈ వాక్యానుసారంగా ఇతరులకి ఎన్నికల కాకుండా ఎన్నికల ఎన్నికలోనే దేవుని ఇష్టమైన రీతిలో ఎవరికి ఆస్పెక్ట్ చేయవచ్చు. ఆ విధంగా మన జీవితాన్ని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా దేవుణ్ణి తీసుకొచ్చు. నిజమైన దేవుని జరుగుతుంది. నిరంతరం మన దేశాన్ని మనం అందించిన దాకా ఆమె